ఫ్రెండ్స్, ఇప్పటిదాకా 98 శ్లోకాలని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 99వ శ్లోకంలోకి ప్రవేశించి అందులో శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అన్నది తెలుసుకుందామండి. హరిబ్రహ్మాదులు కూడా దొరకని పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైనందున శంకర్లు చాలా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ శివుణ్ణి కరుణా సముద్రుడు అని ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు శ్లోకాన్ని చదువుకుందామండి. ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్యజలదే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా హరిబ్రహ్మాణౌ తౌ భువి దివి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్పుకుందామండి. పరమశివ అంటే ఓ సకల దేవతా సార్వభౌముడైన ఓ ఈశ్వర. కారుణ్య జలధే అంటే దయా సముద్రుడా. తవ నీ యొక్క పాదములను, శిరః అంటే తలను, దర్శన చూడాలనే, ధియా అంటే బుద్ధితో, తిర్యక్ రూపం, తిర్యక్ ప్లస్ రూపం, తిర్యక్ రూపం. తిర్యక్ అంటే పంది హంసల రూపములను గతౌ పొందిన హరిబ్రహ్మాణం విష్ణుమూర్తియు బ్రహ్మయు భువి భూమియందును దివి ఆకాశమునందును చరంతౌ సంచరించిన వారలై శ్రమయుతౌ ఆయాసముతో కూడిన వారలై శంభో ఓ సుఖప్రదుడైన ఈశ్వర స్వామిన్ సర్వలోకాధిప మమ నా యొక్క పురతః ముందర వేద్య కనుగొనదగిన వాడవు కథం ఎట్లుగా అసి అయితివో కథయ చెప్పుము ఇదం ఇది తే నీకు యుక్తం వా ఉచితమే కదా. అదండి ప్రతి పదానికి అర్థం. ఈ శ్లోకంలో శంకర్లు పరమశివుణ్ణి ఓ పరమశివ, ఓ కారుణ్య జలధి అని విశేషణాలతో సంబోధించారండి. నిజమే కదా మరి. హరిబ్రహ్మాదులకు సైతము దర్శనమివ్వని ఈశ్వరుడు శంకర్ల ఎదుట ప్రత్యక్షం అయ్యాడు అంటే మరి ఓ శివ అని ఎందుకంటారండి? ఓ పరమశివ అని సంబోధిస్తున్నారండి. అందుకే నామకాల్లో కూడా చూడండి మనకి శివాయజ శివతరాయజ అంటుంది. అలాగే కరుణ కలవాడా అని పిలవకుండా ఓ కరుణా సముద్రుడా అని పిలుస్తున్నారండి. అంటే పరమశివ, కారుణ్య జలధే అని ఆ రెండు సంబోధనలు కూడా అతల్లో కలిగిన ఆనందం, సంతృప్తి ఇవన్నీ ఆ పారవస్యాన్ని తెలియపరుస్తున్నాయండి. అంటే ఈ ఆనందానికి కారణం ఏమై ఉంటుందబ్బా? అతనికి ఇంకా శివానంద లహరి ఇంకా పూర్తి కాకుండా ఒక శ్లోకం ముందే పరమశివుడి సాక్షాత్కారం అయిందండి. మరి అతనికి ఆనందం, పరవశం, సంతృప్తి ఇవన్నీ మరిక కలక్క ఏమవుతాయండి? అది శివానందలహరి స్తోత్రం యొక్క మహిమండి. ఇది రచించిన శంకర్లకే కాదండి, చదువుతున్న మనకి, విన్నవారికి సైతం అటువంటి ఫలం నిస్సందేహంగా దక్కుతుందండి. ఎందుకు అంటే లలితా సహస్రంలో చెప్పారు కదండి, అమ్మవారికి ఏమంటారు? సద్యప్రసాదిని అంటారండి. సద్యప్రసాదిని అంటే ఆమె తాలూకు అనుగ్రహంట సెకండ్స్లో వెంటనే దొరికిపోతుంటండి. అలాగే ఈశ్వరుడు కూడా సద్యఫలాన్ని ఇస్తాడు అని. ఈ విధంగా ఆది దంపతులు ఇద్దరూ కూడా కారుణ్య జలధులండి. వెంటనే ఇలా తలుచుకున్న క్షణంలో వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు.
అది శంకరుల తాలూకు సంతృప్తి అనమాట, పారవస్యం అనమాట. ఎందుకంటే ఈశ్వరుని పాదాలను చూడడానికి విష్ణుమూర్తి ఏమో వరాహ రూపం ధరించి పాతాళం దాకా భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడండి. ఆయన ఏమైనా ఫలితం దొరికిందా? దొరకలేదు. అలాగే బ్రహ్మని తీసుకుంటే అతనేమో హంసరూపం ధరించి శిరస్సును చూడడానికి ఆకాశం అంతా గాలించాడండి. అయినా ఫలితం దొరకలేదు. ఇద్దరూ తిరిగి వచ్చారు. ఈ విధంగా హరి బ్రహ్మాదులు పశు పక్షి రూపాలు ధరించి భూలోకం ఆకాశం అంతా తిరిగినా తప్ప వాళ్ళకి శ్రమ తప్ప ఈశ్వర దర్శనం అవ్వలేదండి. కానీ నేలపైనే ఉండి ఈశ్వరుడి ధ్యానం చేస్తున్న తన కన్నుల ఎదుట శివుడు ఎలా సాక్షాత్కరించాడో శంకరులకేమో అర్థమే అవ్వలేదండి. అందుకు అతను ఏమన్నారంటే ఇది నా యోగ్యత అని అనుకోలేదు. ఇదే శివుడు తనపై చూపిన కారుణ్యం వాత్సల్యం అంటున్నారన్నమాట. శివుడు దాసునిపై దయ తలిచి దర్శనం ఇవ్వాలని అనుకున్నాడు, దర్శనం ఇచ్చాడు అంటున్నారు. అందుకే చూడండి, యశోద శ్రీకృష్ణుని రోటికి కట్టేస్తే దొరికాడు, యశోదకి దొరికాడు. అందుకే పద్యం ఉంది కదండి, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం జిక్కడు శృతి లతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతరోలన్. అంటే ఆ బాలగోపాడులటండి లక్ష్మీదేవి కౌగుల్లో చిక్కలేటండి. సనక అందాల అలాంటి యోగుల హృదయాల్లో కూడా దొరకలేట, ఉపనిషత్తుల్లో కూడా చిక్కలేటండి. కానీ చాలా ఈజీగా లీలగా అవలీలగా తల్లి యశోద చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డటండి. అంటే అది ఆ కృష్ణుడి తాలూకు దయ, ఆయన భక్తజన సౌలభ్యం కదండి. మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దామండి, పాదాల దర్శనం అవుతుందా? అవ్వదు. అదే చీమ ఉందనుకోండి, ఆ చెక్క పాదాలని ముట్టుకుంటుంది, కిరీటాన్ని ముట్టుకుంటుంది, పాదాల నుంచి అతని శిరస్సు దాకా చక్కగా తాకుతుందండి. అది అందుకు ఆ విధంగా ఈశ్వరుని వాత్సల్యం ఏంటంటే సూర్యుడు చీకట్లని తరిమి వేస్తాడు, అలా శంకర్లు దుఃఖాలని దూరం చేస్తాడు. అది ఆయనకే యుక్తం, ఇది ఈయనకే యుక్తం. అందుకు శంకర్లు ఈ శ్లోకంలో ఏమంటారంటే, ఓ శివా, నీవు కరుణ కలవాడివి అని పొరపాటు పడ్డాను కాదు, నువ్వు కరుణా సముద్రుడివి. నీవు నార్మల్గా శివుడవు అని భ్రమచెందాను కాదు, నీవు పరమశివుడివి. నమశివాయచ నమశివతరాయచ అని కదా నిన్ను వేదమాత ప్రశంసించింది అని తన్మయంతో ఆ పరమేశ్వరుడి దర్శనానికి ఉబ్బిబ్బైపోయి ఆ విధంగా సంబోధించి ఈ శ్లోకాన్ని రచించారండి. బాగుంది కదా. మనం కూడా ఈ శివానందల శ్లోకాన్ని 99 శ్లోకాలను 100 శ్లోకాలని తప్పక విందామండి. రాసిన శంకర్లకే కాదండి, శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనకు కూడా పరమేశ్వరుడి దర్శనం జరుగుతుందేమో. బికాజ్ మనం రోజు నిత్యం శివానందలారి పారాయణ చేస్తున్నాం కదండి. తప్పక కరుణా సముద్రుడైన పరమశివుడి వాత్సల్యం మన మీద కూడా ప్రసరిస్తుందండి. సో మనకి బాగా అర్థమైంది కదా. సో శివానందలారి స్తోత్రం రచించడం మూలాన పరమశివుడికి ఈశ్వర సాక్షాత్కారం అయింది. సో తప్పకుండా మనం ఈ శివానందలారిని శంకర్లు చెప్పిన ఆదిశంకర్ల పాదాలకు ప్రణమిల్లుతూ అతను చెప్పినట్టుగా భక్తితో మన మనస్సుని అతనికి అర్పించి నిత్యం పారాయణ చేసుకుందామండి.